గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫస్ట్ ఎడిషన్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వివిధ వార్తాపత్రికల హెడ్లైన్స్ సమాహారానికి స్వాగతం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసుకున్నట్లయితే బిఫోర్ ఈ వార్తాపత్రికల హెడ్లైన్స్ ఇవన్నీ తర్వాత చూద్దామండి. ఈరోజు ఫిబ్రవరి 1, 2025 సంవత్సరంలో ఒక నెల గడిచిపోయింది. ఇక మనకు మిగిలింది 11 నెలలు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఒక 15% ఉన్నటువంటి ధనవంతుల్ని పక్కన పడేద్దాం, ఒక 20% ఉన్నటువంటి పేదలు వీళ్ళని పక్కన పెట్టేద్దాం. మధ్యలో ఉన్నారు చూసారా, మనలాంటి వాళ్ళు మధ్యతరగతి జీవులు. ఈ మధ్యతరగతి జీవులకి మిథ్య అనేది లేకుండా అంతా చక్కగా జరగాలి, వీళ్ళకి ఆశగా ఉండాలి, వచ్చే కాలం అంతా కూడా జాగ్రత్తగా గడవాలి, ప్రశాంతంగా ఉండాలి అనే విధంగా బడ్జెట్ ఉండాలి. జేబులోంచి మొత్తం గుంజుకునేలా కాదు, కాస్తంత దాచుకునేలా కూడా ఉండాలి, ప్రశాంతంగా గడిచేలాగా ఆ బడ్జెట్ రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుందాం. అట్లీస్ట్ దేవుడు అనేది నిర్మలా సీతారామన్ గారి బుర్రలో దూరి మధ్యతరగతి జీవులందరికీ కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా బడ్జెట్ వచ్చేలా చేస్తాడని ఆశిద్దాం. ఇక పేపర్లోకి వెళ్తే, ఆవిష్కరణల కేంద్రంగా భారతదేశం అసాధారణ విజయాలతో దేశానికి నూతనోత్తేజం, మధ్యతరగతి ప్రజల కలల సాకారానికి కృషి. పార్లమెంట్లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రసంగం. ఆశల పల్లకిలో అన్ని వర్గాలు. నేడు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మహిళలు, పేదలు, మధ్యతరగతిపై వరాలు. ప్రధాని మోడీ సంకేతాలు. మొత్తానికి మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడారో తెలియదు కానీ సంకేతాలు అయితే ఇచ్చేట మనం అనుకున్నటువంటిది ఏదైతే కోరుకున్నామో మధ్యతరగతికి, మహిళలకి అండ్ పేదలకి. ఇక ఆర్థిక మూలాలు పటిష్టం, అన్ని రంగాల్లోనూ పురోగతి. రానున్న ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.3% నుంచి 6.8% వరకు వెళ్లే అవకాశం. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. సంస్కరణలకి పెద్దపీట వేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అప్రమత్తంగా ఉండాలి. బడ్జెట్కి ముందు కీలక అంశాలని ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే. మరి ఆ సర్వే తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఇవాళ 11 గంటలకు ఏం ప్రవేశపెడతారు, బడ్జెట్ ఏం మాట్లాడతారు అనేది వేచి చూడాలి. ఐ థింక్ నిన్న ఇన్స్టాగ్రామ్లోనూ సమ్వేర్ ఎల్స్ ఒక రీల్ చూసా. ఏంటంటే మహారాష్ట్రలో ఒకనొక ఈవెంట్లో మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారో నిర్మలా సీతారామన్ గారితో ఒక వేదిక పంచుకొని బడ్జెట్ గురించి మాట్లాడుతూ, ఆవిడేదో ప్రవేశపెడతారు, నేను ఒక ముఖ్యమంత్రిని కాబట్టి దాన్ని పట్టించుకోవాలి, కానీ నాకేమో బడ్జెట్ అంటే ఏంటో తెలీదు. ఆవిడేమో మన జేబుల్లో ఉన్నవన్నీ లాక్కోవాలని చెప్పి లెక్కలు వేస్తారు, మనమేమో ఎలా సంపాదించుకోవాలనేది మనం చూసుకుంటూ ఉంటాం. ఇవన్నీ పార్టీ వాళ్ళు కానీ లేదంటే రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉంటారు. అంతకుముందు నాకైతే అసలు తెలియదు ఆవిడ ఏం ప్రవేశపెడతారు, అసలు బడ్జెట్ ఏం చెప్తారు అనేది, ఆవిడ ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సి వస్తుంది అంటూ ఒక చిన్న చమత్కారం చేశారు ఆయన. అలాగా బడ్జెట్కి ముందు కీలక అంశాలను ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక సర్వే అంటే నాకు అదే గుర్తొచ్చింది. అండ్ బిఫోర్ దట్ తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా, వాసవి మాత దర్శనం పూర్వజన్మ సుకృతం. ముఖ్యమంత్రి చంద్రబాబు. పెనుగొండలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి సమర్పించడానికి వస్త్రాలను తెస్తున్న సీఎం చంద్రబాబు. వైకాపా ప్రభుత్వ అరాచకాలపై విచారణకు ప్రత్యేక ట్రైబ్యునల్. బడుగుల హత్యాకాండ, దాడుల కేసులపై ప్రత్యేక దృష్టి. తెదేపా కార్యకర్తలు, ఉద్యోగులు, పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసుల తొలగింపునకు చర్యలు. కడపలో మే 27, 28, 29 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి 60 కుటుంబాలకి పార్టీ సాధికార సారథి. తేడా ఏముంది? గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ప్రతి 50 కుటుంబాలకి గృహ సారథి అని నియమించారు. బిఫోర్ దట్ వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లు కాకుండా సచివాలయ ఉద్యోగులు, వీళ్ళు కాకుండా వీళ్ళపైన పర్యవేక్షణకి గృహ సారథి అని చెప్పి నియమించారు. ఇక్కడికి వచ్చేసరికి పార్టీ సాధికార సారథి ప్రతి 60 కుటుంబాలకి అని చెప్పి పార్టీ గురించి పెట్టుకోవడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నిన్న పేపర్ ఎడిషన్లో ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఈరోజు కూడా అదే ఉద్ఘాటన చేయాల్సి వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ వైఎస్ఆర్సీపీ 2.0. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మనం అనుకుంటున్నాం, కానీ కాదు, మేము వైఎస్ఆర్సీపీ అడుగుజాడల్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అక్కడ గృహ సారథి, ఇక్కడ పార్టీ సాధికార సారథి. అండ్ దెన్ ప్రతి శనివారం నియోజకవర్గాల్లో వినతులు స్వీకరించనున్న ఎమ్మెల్యేలు. తెదేపా పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయాలు. అంటే ఇది కేవలం పార్టీ పరంగానే, ప్రభుత్వ పరంగా కాదు. అక్కడ ప్రభుత్వ పరంగా లేదు పార్టీ పరంగా కూడా 2 రకాల
విధానాలు కొనసాగించారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి పార్టీ పరంగానే కొనసాగిస్తున్నారు ఈ పార్టీ సాధికార సారథి అనేది. అంటే ఇంకోటి కూడా చెప్పొచ్చు, 2014-19 మధ్యకాలంలో జన్మభూమి కమిటీలు అని చెప్పి అప్పట్లో ఏర్పాటు చేశారు. ఆ జన్మభూమి కమిటీలకి ఇది మరో రూపం అని అనుకోవచ్చా? తెలుగుదేశం పార్టీ వర్గాలు ఇంకా తెలియజేయాలి. ఇక సైబర్ నేరాల నియంత్రణకు 200 మంది కమాండోలు, వ్యవస్థీకృత నేర ముఠాలపై ఉక్కుపాదం. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా వెల్లడి. ఆంధ్రప్రదేశ్కి ద్వారకా తిరుమలరావు గారి ప్లేస్లో కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు వచ్చారు. ఆయన ముందుగా సైబర్ నేరాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ఎన్నికల కోడ్ ముగిగానే మెగా డిఎస్సి. విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. జగన్ పెట్టిన బోధనా రుసుముల బకాయిల్ని చెల్లిస్తున్నాం. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో నారా లోకేష్. ఏ ఎన్నికల కోడ్ ముగియాలి అంటే ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మెగా డిఎస్సి ఇస్తారా, అది క్లారిటీ ఇవ్వాలి. అండ్ ఆఫ్టర్ దట్ మీ పళ్ళెంలో ప్రోటీన్ ఉందా, ఏదో మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టుగా డైట్కి సంబంధించి మనిషి ఏం తినాలి, ఏం తినకుండా ఉండాలి, ఎలాగా శక్తిని పెంపొందించుకోవాలనే దాని మీద ఇన్సైడ్ పేజ్లో ఇచ్చారు. ఇక దూషణ బహిరంగంగా జరిగి ఉండాలి, అలా నిరూపించగలగాలి, అప్పుడే చెల్లుబాటు. SC/ST కేసులపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఐ రిమెంబర్ 2017 సంవత్సరంలో ఇదే కామెంట్ సుప్రీంకోర్టు ఆ రోజు కూడా చేసింది. 2019, 20, 21లో అనేక కేసుల్లో కూడా SC/ST అట్రాసిటీ కేసులకు సంబంధించి సేమ్ కామెంట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు 2025లోనూ ఇప్పుడు కూడా మళ్ళీ అదే కామెంట్. బహిరంగంగా దూషణ జరిగి ఉండాలి, ఒక కులం పేరుతో తిట్టి ఉండాలి, అది బహిరంగంగా జరగాలి, అప్పుడే దానికి సంబంధించి చెల్లుబాటు అవుతుంది అని చెప్పి ఒక రూలింగ్ అయితే పాస్ చేశారు. ఇక బానిసల పిల్లల కోసం వచ్చిందే జన్మతః పౌరసత్వం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్య. ఎవరు బానిసలు, ఎవరు వాళ్ళ పిల్లల కోసం వచ్చింది జన్మతః పౌరసత్వం అనేది ఎప్పుడు పెట్టారు? అమెరికాకు కూడా రాజ్యాంగం ఉంది, మరి దాన్ని సవరించడం అనేది ట్రంప్ వల్ల అవుతుందా, రెండోసారి అధ్యక్షుడికి ఎన్నికైన తర్వాత అనేది ఇక వారి దేశంలో ఉన్నటువంటి సెనేటర్లు కావచ్చు, రాష్ట్రాల గవర్నర్లు కావచ్చు, వాళ్ళు కీలకంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఇది ఈనాడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎడిషన్ డీటెయిల్స్. అండ్ తెలంగాణ చూసినట్లయితే సేమ్ ఆర్థిక మూలాలు ఇవే ఉన్నాయి. అండ్ సారీ ఫర్ ద టెక్నికల్ ఇష్యూ. శాసనసభకు రండి తేల్చుకుందాం, బలంగా కొట్టడం కాదు, ముందు సరిగ్గా నిలబడండి. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరే, భారతీయ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. గాంధీని గౌరవించిన వారు గద్దర్ని గౌరవిస్తారా? మీ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి ఆయన పేరు పెడతా. భాజపాపై పరోక్షంగా విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, మీరు కాలం చెల్లిన ₹1000 నోటు, గతంలో ఆ నోటుకు చాలా విలువ ఉండేది, ఇప్పుడు ఆ నోటు ఉంటే జైలుకి పంపుతున్నారు. ఫామ్ హౌస్లో ఉండి మీకు ప్రజలతో బంధం తెగిపోయినట్లుంది, జనజీవన స్రవంతిలోకి రండి. అయ్యా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీరు ప్రజల్లోకి రండి, శాసనసభకు రండి, అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి రేవంత్ సవాల్ విసిరారు. ఇక ఆర్థిక మూలాలు పటిష్టం అనేది చూసాం. ఆవిష్కరణల కేంద్రంగా భారత రాష్ట్రపతి చేసినటువంటి ప్రసంగానికి సంబంధించి పట్టభద్ర ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ఎంపిక చేసినటువంటి పార్టీ అధిష్టానం. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి నరేందర్ రెడ్డిని ఎన్నిక చేశారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి ఎంత సమయం కావాలి, వారంలో చెప్పాలంటూ స్పీకర్కి సూచించిన సుప్రీం ధర్మాసనం. సహేతుక సమయం అంటే మహారాష్ట్రలోలాగా పదవీకాలం ముగిసే వరకు అంటూ అసెంబ్లీ కార్యదర్శి తరఫు న్యాయవాదికి ప్రశ్న. భారాస ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్పై విచారణ వాయిదా. ఈ అనర్హత పిటిషన్కి సంబంధించినటువంటి దాంట్లో మనం కొత్తగా ఏం మాట్లాడక్కర్లేదు. అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, అది స్పీకర్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా సరే, వాళ్ళు జంపింగ్ జపాంగ్లు ఉన్నంతసేపు ఓట్లు వేసేది మనమే. మనం ఒక పార్టీలో ఉన్నారనుకుని ఓట్లు వేస్తాం, కానీ వాళ్ళ తర్వాత అధికారం కోసం అని చెప్పో ఇంకో దానికోసం చెప్పో పార్టీలు అటు ఇటు జంప్ అవుతూ ఉంటారు కదా. దాంట్లో వాళ్ళకి బాగుంటే పర్వాలేదు, వాళ్ళకి ఒకవేళ బాగాలేకపోతే అనర్హత పిటిషన్ వేస్తారు. అప్పట్లో కొన్ని అలా జరిగాయి కాబట్టి. ఇప్పుడు ఇక కోర్టు దగ్గరికి వెళ్ళింది, కోర్టు ఇటువంటి వ్యాఖ్య చేసింది. అఫ్కోర్స్ కోర్టుకు కూడా సంబంధం లేదు అని రేపో మాపో చెప్పేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మీ వ్యవస్థలో మేము జోక్యం చేసుకోవట్లేదు, మా దాంట్లో మీరు వేలు పెట్టద్దు అని చెప్పే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇక కేసీఆర్ దాదాపు చాలా సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి వాళ్ళ నేతలతోటి మాట్లాడుతూ నిన్న చేసినటువంటి కామెంట్స్ చూస్తే
ముఖ్యంగా ఈ ఏడాది కాంగ్రెస్ పాలన తర్వాత అన్ని వర్గాలని కాంగ్రెస్ మోసం చేసింది. 14 నెలలు మౌనంగా గమనిస్తూ ఉన్నాను, నేను కొడితే మామూలుగా ఉండదు. ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ కేసీఆర్. అంటే ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను కార్యకర్తలతో అందుబాటులో ఉంటా, సంక్రాంతికి నేను ప్రజల్లోకి వస్తా ఇది అని చెప్పారు. కానీ పూర్తి కార్యాచరణ ఫిబ్రవరి నుంచి వస్తానని చెప్పారు. సేమ్ దాన్ని ఫాలో అవుతూ స్టిల్ కేసీఆర్ కూడా అదే రకమైనటువంటి కార్యాచరణతో ఉన్నారా, ఆయన కూడా ఫిబ్రవరిలో వస్తా అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరి ప్లానింగ్ ఒకటేలా ఉందా అన్నటువంటి అనుమానాలు కూడా చాలా కలుగుతున్నాయి. సో ఇందాక చూసాం కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకే రేవంత్ రెడ్డి కౌంటర్గా శాసనసభకి రండి అని కూడా చెప్పారు. అండ్ కొబ్బరి సాగు ఫలించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు, ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి మండలి ఏర్పాటుకి కేంద్రానికి లేఖ. తెలంగాణలో వరి సాగు కావచ్చు, ధాన్యోత్పత్తిలో కావచ్చు అగ్రస్థానంలో ఉన్నాం. ఇది కాకుండా మిగతా పంటల్లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అనేది ఉందో కొబ్బరిలో కూడా, అంటే కొబ్బరి అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా కేరళను చూస్తారు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కోనసీమ ప్రదేశాన్ని చూస్తారు. కానీ తెలంగాణలో కూడా కొబ్బరి సాగు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కొబ్బరికి ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటుకి కేంద్రానికి లేఖ రాశారు. ఇక సేమ్ దూషణ బహిరంగంగా జరిగి ఉండాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టీకరణ అన్నది ఇక్కడ చూసాం. ఇక బడ్జెట్లో పేద మధ్యతరగతి మహిళలకు వరాలు, ప్రధాని సూచన. వెంటనే భర్త గారికి ఉప్మా తీసుకెళ్లి పెట్టినటువంటి శ్రీమతి గారి కార్టూన్ కింద మాకిరెడ్డి గారు వేశారు, చాలా నవ్వు తెప్పిస్తోంది. అండ్ ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఈనాడు ఎడిషన్. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ని మనం తీసుకున్నట్లయితే, తెలంగాణ ఎడిషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా రాశారు. ఈనాడు కంటే కొంచెం ఎక్కువగా నేను కొడితే మామూలుగా ఉండదు. అంటే ఏం కొడతారు, ఎవరిని కొడతారు, ఎలా కొడతారు? 10 ఏళ్ల పాటు తెలంగాణను ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి కేసీఆర్ 14 నెలలుగా నేను మౌనంగా ఉన్నాను అన్నారు, మౌన మునిలాగా. మరి ఇప్పుడు వచ్చి ఎవరిని కొడతారు, ఏ విధంగా కొడతారు? మీ రాజకీయాలకు ప్రజలను బలి చేస్తారా? అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే భారతీయ రాష్ట్ర సమితి కావచ్చు, బీజేపీ కావచ్చు. తెలంగాణ అభివృద్ధి చెందడానికి దాంట్లో మీ పాత్ర ఏమిటి, మీరిచ్చేటువంటి సలహాలు సూచనలు ఏమిటి? అంతేగాని అధికారం కోసమే మేము వస్తాము, ప్రజల్లోకి ఉద్యమాలు చేస్తాం, నిరసనల కార్యక్రమాలు తెలియజేస్తాం, అదే మీకు కొట్టడం అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలైతే దానికి సిద్ధంగా అయితే లేరు, మీ రాజకీయాలని, మీ రాజకీయ నాయకుల్ని నమ్మడానికి. దానికి సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఫామ్ హౌస్లోకి పిలిపించుకొని కార్యకర్తల్ని, కనీసం పార్టీ ఆఫీస్లో కాదు, లేదా వేరే చోట బహిరంగ సభలో కూడా కాదు, ఎవరొచ్చినా నా దగ్గరికి రండి, అక్కడే మాట్లాడండి అనేటువంటి పంథ ఇంకా ఆయన వీడలేదు. అందుకే రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. తర్వాత దానికి కౌంటర్గా కట్టలేకుండా నిలబడు చాలు. అంటే ఈనాడు లాంగ్వేజ్కి ఆంధ్రజ్యోతి లాంగ్వేజ్కి డిఫరెన్సియేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడేమో శాసనసభకి రా తేల్చుకుందాం అన్నటువంటిది, ఇక్కడికి వచ్చేసరికి కట్టె లేకుండా నిలబడి చాలంటే గతంలో ఆయన తుంటి ఎముకకి ఆపరేషన్ చేయించుకున్నారు కదా, ఆ ఆపరేషన్ని గుర్తు చేస్తూ ముందు స్టిక్ పట్టుకొని నడవకుండా నిలబడి చాలు, అప్పుడు మిగతా కొట్టడం ఉంటే చూద్దాం అన్నట్టుగా ఆయన కౌంటరు. దమ్ముంటే అసెంబ్లీకి రా లెక్కలు తేల్చుకుందాం. ఇక కేంద్రానికి సంబంధించి కూడా వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అంటేనే మిథ్య, రాష్ట్రాలు కలిస్తేనే దానికి ఉనికి, గద్దరానికి అవార్డు ఇవ్వకపోగా కించపరుస్తారా, ఆయన్ని విస్మరించడం తెలంగాణకే అవమానం, బీజేపీ ఆఫీసు వీధికి గద్దర్ పేరు పెడతాం జాగ్రత్త, గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నిన్న గద్దర్ జయంతి సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు చూసాం. అలాగే ఉస్మానియా ఆసుపత్రిలో హెలీప్యాడ్, ఉస్మానియా కొత్త ఆసుపత్రికి అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి ఆసుపత్రి భవనంలో అక్కడ రిపేర్లు చేయడానికో, లేదంటే దాన్ని ఇప్పుడు డెమాలిష్ చేసి కొత్తది అక్కడే నిర్మించడానికో వ్యవధి లేదు. అట్ ద సేమ్ టైం ఆ ప్లేస్ కూడా అనుగుణంగా లేదు. కాబట్టి కొత్తగా గోషామహల్ స్టేడియంలో కేవలం వాకింగ్కి మాత్రమే పరిమితమైనటువంటిది. గతంలో పోలీస్ కావాతులు వాళ్ళ ట్రైనింగ్కి ఉండేది, ఇప్పుడు అవి కూడా తగ్గిపోయాయి. సో ప్రజలకి కేవలం వాకింగ్ చేయడానికి మాత్రమే ఉన్నటువంటి ఆ ప్లేస్లో కొత్త ఆసుపత్రి ప్రజల కోసం కట్టిస్తున్నారు. కాబట్టి అక్కడ హెలీప్యాడ్ కూడా నిర్మాణం జరుగుతుందిట. మొత్తం 41 ఆపరేషన్ థియేటర్లు, 2000 బెడ్లు, 500 పడకలతో ఐసీయూని ఏర్పాటు చేస్తున్నారు. 31 ప్రత్యేక వైద్య విభాగాలు, 750 సీట్లతో ఒక ఆడిటోరియం అని చెప్పి వైద్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. ఇక నిర్మలమ్మ చెప్పినటువంటిది ధరలు దిగొస్తాయి, ఏ ధరలు దిగొస్తాయి అనేది కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనకి 8% వృద్ధి అవసరం ఉంది. పెట్టుబడులను జీడీపీలో 30% పెంచాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు. 2030 నాటికి ఏటా 78.5 లక్షల కొత్త ఉద్యోగాల్ని సృష్టించాలి. దేశంలో వ్యాపార నిర్వహణని ఇంకా సులభతరం చేయాలి. అంటే కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం ఉన్నది వ్యాపారం చేయడానికి కాదు అంటూ చాలా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ మన విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేదంటే సింగరేణి కావచ్చు. సింగరేణి గురించి ఇంకా కామెంట్ చేయలేదు, బట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటిది జరుగుతోంది. దానికి నిన్న కుమారస్వామి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసాం, ప్రైవేటీకరణ జరగదు అని. బట్ బిహైండ్ ద సీన్స్ ప్రైవేటీకరణ జరగాలి, కేంద్రం ఉన్నది వ్యాపారం చేయడానికి కాదు అని చెప్పి. కానీ ఇక్కడ చూస్తే దేశంలో వ్యాపార నిర్వహణని ఇంకా సులభతరం చేయాలంటే నాలాంటి వాడు మీలాంటి వాళ్ళు వెళ్ళి హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటివి కొన్ని, అంటే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గత పాలకులు, వాళ్ళ ముందున్నటువంటి పాలకులు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, వాటిని అనుసరిస్తామని చెప్తూనే వాళ్ళు నెలకొల్పినటువంటి ఈ సంస్థల్ని మూసివేయడం లేదు, ప్రైవేటీకరణ చేయడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంతవరకు సంబంధించం అనేది వాళ్ళే చెప్పాలి. ఇక పన్ను వసూళ్లలో తెలంగాణ నంబర్ 1. రాష్ట్ర ఎంఎస్ఎంఈ విధానం చాలా బాగుంది. సాగునీరు అందించే భూములు 86% ఉన్నాయి. దేశంలోని 4వ స్థానం ఉంది. మహిళల్లో యాజమాన్య స్ఫూర్తిని పెంచే విమెన్ హబ్ అంటే వి హబ్ ఆర్థిక సర్వేకి సంబంధించి రిపోర్ట్ దాని మీద. పాపం ముర్ము పూర్ లేడీ. రాష్ట్రపతి మీద సోనియా వ్యాఖ్యలు, ముర్ము ప్రసంగం చాలా బోరింగ్ అన్న రాహుల్ గాంధీ. 10 కోట్ల మంది గిరిజనులకు అవమానం, ప్రధాని బీజేపీ నేతల ఆగ్రహం, అభివృద్ధిపై మాట్లాడితే కాంగ్రెస్కు విసుగు, అర్బన్ నక్సల్స్ మాటలైతే చాలా ఆసక్తి అంటూ నరేంద్ర మోడీ గారి వ్యాఖ్య. ఇక తగిన సమయం అంటే ఎంత? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికే 10 నెలల సమయం పడుతోందా? అసెంబ్లీ పదవీకాలం ముగిసే సమయానికి మీరు నిర్ణయం వెలువరిస్తారా? మహారాష్ట్ర స్పీకర్లా వ్యవహరిస్తారా? 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో స్పీకర్పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు, తదుపరి విచారణ వారానికి వాయిదా. మరి గతంలో మిగతా రాష్ట్రాలకి అంటే మహారాష్ట్రనే ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకొచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడైతే అక్కడ దాదాపుగా 9 రాష్ట్రాల్లో 2024 సార్వత్రిక ఎన్నికలకి ముందు చూసుకున్నట్లయితే మొత్తం 2014 నుంచి 24 మధ్యలో 9-10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలే కూలిపోయాయి. మరి అప్పుడు ఈ అనర్హత గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ మరి ఎందుకు గౌరవ సుప్రీంకోర్టు వారు జోక్యం చేసుకోలేదో, లేదు దాంట్లో కేసు వేయాల్సినటువంటి లాయర్లు ఎవరు కరువయ్యారో ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు, వాళ్ళ మీద అనర్హత వేసి తీరాలి అంటూ దాని మీద చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. ఇక రైతు భరోసా సహా ఇటీవల ప్రారంభించిన అన్ని పథకాలను కొనసాగించాలి. గద్దర్ను జీవితాంతం అవమానించింది కాంగ్రెసే. ఆయనపై ఉపా సహా 21 కేసులు పెట్టింది. గల్లీ పేరుతో చిల్లర రాజకీయాలు, తెలంగాణలో నక్సల్స్ బాధిత కుటుంబాల బాధ కంటే రేవంత్కు రాజకీయాల ముఖ్యం, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇప్పట్లో ముగిసేది కాదు. 2014 నుంచి చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, ఈ ముగ్గురులో అధికారం ఎవరికి వచ్చినా సరే మిగతా ఇద్దరు కలుస్తారు. నో డౌట్ ఇన్ దట్. అస్సలు అనుమానం అనేది పెట్టుకోక్కర్లేదు. ఇది ప్రజలు పూర్తిగా ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ కూడా కామెంట్స్ ఆ విధంగానే ఉన్నాయి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి తెలంగాణ ఎడిషన్. అండ్ దెన్ ఇక సాక్షి పత్రికను చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గేమ్ చేంజర్, ఐటీ కటాక్షించేనా? ఎస్, చాలా చక్కటి ఆర్టికల్. ఇన్కమ్ ట్యాక్స్ ఇందాక అనుకున్నాం కదా స్టార్టింగ్లోనే, ఉన్నత వర్గాలు ఏవైతే ఉన్నాయో ధనవంతులు అనేది పక్కన పెట్టేసిన, పేద వర్గాన్ని పక్కన పెట్టేసిన, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, అంటే 1,00,000 రూపాయల జీతం ఉన్నది అనుకుందాం. 1,00,000 కంటే పైన వచ్చేవాళ్ళు, 1,00,000 ఉన్నవాళ్ళు, 1,00,000 కంటే కింద ఉన్నవాళ్ళు. ఎగ్జాంపుల్ మాత్రం అంటే 1,00,000 జీతాలు ఎవరికి లేవు ఇప్పుడు కరోనా తర్వాత. సో వీళ్ళందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయబడుతుంది ఈ సంవత్సరం, స్లాబ్ ఏ విధంగా ఉండబోతోంది, అలాగే రిటైర్ అయినటువంటి వాళ్ళకి, వృద్ధులకి, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, అది కటాక్షిస్తారా? అమ్మ నిర్మలమ్మ 2025-26 కేంద్ర బడ్జెట్ ఇవాళ 11 గంటలకు ప్రవేశపెట్టబోతున్నారు. మరి దాంట్లో ఏ ఉండబోతోంది అనేది. సో వ్యవసాయం, ఉపాధి, ఇన్ఫ్రా, చిన్న తరహా పరిశ్రమల మీద ఈసారి ఫోకస్ పెడుతున్నారు. ఆదాయపు పన్ను విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు ఉంటాయని ఊహాగానాలు. విప్లవాత్మక నిర్ణయాలంటే విప్లవం వర్ధిల్లాలి అని చెప్పి మధ్యతరగతి వాళ్ళందరూ రోడ్లెక్కేలా ఉంటాయా అనేది ఒక చిన్నపాటి సెటైర్. ఇక కొత్త పన్నుల విధానంలో 10 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు అని ప్రచారం అయితే జరుగుతోంది. 15 లక్షలు, 20 లక్షలు ఆర్జించే వారి కోసం 25%తో సరికొత్త స్లాబ్ పెట్టే ఛాన్స్ కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. పాత పన్ను విధానంపై నిరాసక్తత కలిగేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినందున వినియోగాన్ని పెంచేలా నిర్ణయాలు ఉండబోతున్నాయి. పేదలను ఊరడించేలా నిర్ణయాలు ఉంటాయని అందరిలో ఆశలు అయితే ఉన్నాయి. సంస్కరణల మోత, వృద్ధికి చేయూత ఆర్థిక సర్వే 2024-25లో చెబుతోంది ఇదే. ఆర్థిక మందగమనానికి తక్షణ చికిత్స అవసరం. వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి 6.3 నుంచి 6.8% అంచనా. ఇది బడ్జెట్కి సంబంధించి ఇచ్చారు. ఇక తర్వాత రామోజీపై రాజభక్తి
ఎస్ ఆఫ్ కోర్స్ ఈ టామ్ అండ్ జెర్రీ ఇష్యూ కూడా ఎప్పటికీ తేలదనుకోండి. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వసూలుపై నోరెత్తని బాబు సర్కార్ వసూలు చేసిన డిపాజిట్లు చెల్లించేశారని తెలంగాణ హైకోర్టుకి వెల్లడి. వాళ్ళకి సంబంధించి గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి జస్టిస్ నర్సింగ్రావు. దీంతో ఈ వ్యాజ్యాలను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం. రామోజీ చనిపోయారు కాబట్టి కేసు కొట్టేయాలన్న మార్గదర్శి విచారణ జరపడం నిష్ప్రయోజనం అంటూ అనుబంధ పిటిషన్ కూడా వేశారట. ప్రొసీడింగ్స్ను కొనసాగించాల్సిన అవసరం ఉందా అన్న దానిపై కూడా విచారణ జరపాలి అంటే కౌంటర్ల అభ్యర్థన క్రిమినల్ ప్రొసీడింగ్స్కి సంబంధించి వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళ రాజకీయం వాళ్ళదంతే. ఇక పౌరసత్వం బానిసల సంతానానికే మార్గదర్శకాలు ఇవ్వలేము, కారుణ్యమరణానికి గ్రీన్ సిగ్నల్, తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్సకు స్పందించక వ్యాధి నయం కాని రోగులకు కారుణ్యమరణ హక్కును కర్ణాటక ప్రభుత్వం కల్పించింది. కేంద్రం కూడా దీని మీద ఒకసారి ఆలోచించాలి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి 7 ఎమ్మెల్యేలు గుడ్ బై. తమ టికెట్లు నిరాకరించడంతో ఎన్నికలకి 5 రోజుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి 7 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. చెత్తను ఊడుస్తామని చెప్పి చీపురు కట్ట వాళ్ళ సింబల్గా పెట్టుకున్నారు కాబట్టి ఉన్న చెత్తను కూడా ఊడ్చేస్తే పని అయిపోతుంది అనేది కేజ్రీవాల్కి ఇచ్చేటువంటి ఒకానొక సూచన. అండ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూసినట్లయితే తెలంగాణ ఇందాక చూసాం అయిపోయింది. అండ్ దెన్ వీ హ్యావ్ వన్ మోర్ ఇంగ్లీష్ పేపర్, ది పాయింట్, ట్రూ పాయింట్. దీంట్లో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే ఏపీ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ సస్పెన్షన్ ఆఫ్ ఫార్మర్ సిఐడి చీఫ్ సంజయ్. బెయిల్ వచ్చింది, బట్ ఆయన సస్పెన్షన్ ఎత్తివేసేదైతే లేదు, దాని ఎక్స్టెన్షన్ ఇచ్చారు, సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంటుంది అనేది దానికి సంబంధించినటువంటి అంశం. అలాగే చంద్రబాబు నాయుడు ఆఫర్స్ సిల్క్ క్లోత్స్ టు అండ్ ప్రేయర్స్ టు గాడెస్ వాసవి కన్యకా పరమేశ్వరి, పార్టిసిపేటెడ్ ఇన్ ద సెల్ఫ్ సాక్రిఫైస్ డే ప్రోగ్రామ్స్ ఎట్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇన్ పెనుగొండ. భూమి పూజ ఫర్ ఎ న్యూ మెడిటేషన్ సెంటర్ అండ్ అడ్రస్ ద గ్యాదర్డ్ డివోటీస్. జనంలోకి జనసేన పబ్లిక్ మీటింగ్ ఇన్ పుంగనూరు కాన్స్టిట్యుయెన్సీ ఆన్ February 2. రేపు జనంలోకి జనసేన అంటూ కార్యక్రమం జరగబోతోంది అనేది తెలుస్తోంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ చీఫ్ రిటర్న్స్ టు బెంగళూరు ఆఫ్టర్ లండన్ విజిట్. అదేంటి, ఆయన ఆంధ్రప్రదేశ్ కదా రాజకీయాలు చేసింది, మాజీ ముఖ్యమంత్రి కదా, మరి బెంగళూరులో ఏం చేస్తున్నారంటే తెలియనటువంటి పరిస్థితి. అందుకే నాయకులందరూ కూడా ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డితో సహా రాజీనామాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు గెట్స్ ఎమోషనల్ డ్యూరింగ్ రిటైర్మెంట్ ఫేర్వెల్. హరీష్ కుమార్ గుప్తా టేక్స్ చార్జ్ యాజ్ ద న్యూ ఏపీ డీజీపీ. గతంలో ఏం జరిగిందనేది పక్కన పెట్టేస్తే ద్వారకా తిరుమలరావు గారు ఈ 8 నెలల కాలంలో చూపించినటువంటి పనితీరుకు మాత్రం నిజంగానే ప్రశంసనీయం. కొన్ని చిరు ఘటనలు తప్ప మిగతాదంతా కూడా శాంతి భద్రతల విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు చాలా పకడ్బందీగానే వ్యవహరించారు అన్నటువంటి పేరుతోటి ఆయన రిటైర్ అయ్యారు. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్లోనే చాలా ఎమోషనల్గా కూడా ఆయన ఫీల్ అవ్వడం జరిగింది. ఇక టీటీడీ క్యాన్సల్స్ రికమెండేషన్ లెటర్ దర్శన్స్ ఫర్ అప్కమింగ్ రథసప్తమి ఫెస్టివల్. మొన్నటి వరకు చూసాం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పి పెట్టారు. బట్ ఈసారి రథసప్తమికి సంబంధించి మాత్రం ఎవరి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్లు అనేవి తీసుకోవడం కుదరదు అనేది స్పష్టం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి హెడ్లైన్స్ చూసినట్లయితే కేసీఆర్ స్టిల్ ఆరగెంట్ ఈవెన్ ఆఫ్టర్ డిఫీట్. ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా కోపంగానే ఉన్నాడు, చాలా ఆగ్రహంతో ఉన్నాడు అన్నటువంటిది చాలా స్పష్టంగా ఉన్నటువంటి అంశం. అండ్ కేసీఆర్ బ్రేక్స్ సైలెన్స్. ఆఫ్టర్ 14 months ఆఫ్ హిజ్ సైలెన్స్ నిన్నొచ్చి నేను కొడితే మామూలుగా ఉండదు, గవర్నమెంట్ విల్ స్ట్రగుల్ టు పే సాలరీస్ సూన్, ల్యాండ్ ప్రైసెస్ క్రాష్, రియల్ ఎస్టేట్ ఇన్ క్రైసిస్, పీపుల్ వర్ deceived by Congress false promises, BRS will fight to bring down the government, public wants BRS back in power. ఏంటి ఏడాదికే 10 ఏళ్ల పాటు చూశారు, కనీసం ఏడాది కూడా వాళ్ళని పనిచేయనివరా? ఇంకో 4 ఏళ్ళు ఉంది కదా, ఈ 4 ఏళ్ళు కూడా వాళ్ళని ఉండనివ్వరు. వాళ్ళ మొత్తం టెన్యూర్ అంతా పక్కన పెట్టేసి మేము మాత్రమే రావాలి, మేమే ఉండాలి అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే. ఇక Supreme Court classification sparks controversy in Tea Congress. Sampath Kumar wants of action against opponents. Gaddam Vivek's meeting sparks controversy. Mandakrishna Madiga calls for massive protest. Madiga community accuses Congress of betrayal. CM Revanth Reddy stand under question. MRPS prepares for February 7th agitation.
మాదిగలకు సంబంధించినటువంటి ఎస్సీ క్లాసిఫికేషన్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఒకవేళ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే వర్గీకరణకి సహకరించకపోతే ఖచ్చితంగా ఫిబ్రవరి 7వ తేదీన ప్రొటెస్ట్ చేయబోతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. స్పీకర్ మస్ట్ స్పెసిఫై డెసిషన్ టైమ్స్. సుప్రీంకోర్టు SC6 స్పీకర్స్ టైమ్ లైన్, కౌశిక్ రెడ్డిస్ పిటిషన్ హర్డ్, డిలే ఇన్ డిస్క్వాలిఫికేషన్ డిసిషన్. ఇందాక చెప్పుకున్నాం కదా, సేమ్ అవే వార్తలు ఇందులో కూడా మనకు కంటిన్యూ అయ్యాయి. బీజేపీ గ్రీన్ లైట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ. బీజేపీ అప్రోచ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్, నామినేషన్స్ ఓపెన్ టుమారో, ఫైనల్ లిస్ట్ ఆన్ మండే. 11 డిస్ట్రిక్ట్స్ ఆన్ హోల్డ్. 11 జిల్లాల్లో అధ్యక్ష ఎన్నికలు హోల్డ్లో ఉన్నాయి. మిగతా వాటన్నింటిలో కూడా అప్రూవల్ అయితే వచ్చిందని అయితే చెప్తున్నటువంటి అంశం. అలాగే సీఎం లేస్ ఫౌండేషన్, సీఎం లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ న్యూ ఉస్మానియా హాస్పిటల్. ఆల్రెడీ నిన్న కూడా చూసాం, ఇవాళ కూడా చూడడం జరిగింది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్. అండ్ ఎస్, ఇవి ఉన్నటువంటి హెడ్లైన్స్. అయితే స్టార్టింగ్లో చెప్పుకున్నట్టే ఈరోజు 11 గంటలకి బడ్జెట్ ప్రసంగం ఉండబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టి మరి ఎవరెవరికి మోదం ఉంటుంది, ఎవరెవరికి ఖేదం ఉంటుంది అనేది ఆవిడ క్లియర్గా తేల్చేస్తారు. అయితే బీఆర్కే న్యూస్ 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ఫర్ పీపుల్ డిబేట్లో బడ్జెట్ ఎలా ఉండబోతోంది, గత బడ్జెట్లు ఎలా ఉన్నాయన్న దాని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఫర్ పీపుల్లో మీరు చూడబోతున్నారు అప్కమింగ్. అండ్ ఆఫ్టర్ దట్ 9:30 నుంచి దాదాపు 12:30, 1 గంట వరకు కూడా ఈ బడ్జెట్ మీద ప్రత్యేక సమావేశాలను, నిర్మలా సీతారామన్ గారి ప్రసంగం, ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్, అందులో ఎవరెవరికి ఏం చెందుతాయి, ఏం చెందవు, వీటన్నిటి మీద కూడా సహేతుకమైన సమగ్రమైనటువంటి విశ్లేషణ వివిధ విశ్లేషకులతో, రాజకీయ నాయకులతో జరగబోతోంది. సో ప్లీజ్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఈరోజు బడ్జెట్ అంశాలకి సంబంధించి స్పెషల్ స్టోరీస్ అవన్నీ కూడా. ఇది ఈరోజు ఫస్ట్ ఎడిషన్. మళ్ళీ ఫర్ ద పీపుల్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.